భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 54వ డివిజన్ కు చెందిన మాదాసు పద్మ ఎన్నికలలో ఫలితాలు వచ్చేటప్పుడు ఆమె ఫలితాలు గోల్మాల్ చేశారని ఆవేదన చెందింది. ఆమె గెలుస్తానని దృఢ సంకల్పంతో ఉండగా అటు అధికార పార్టీ కాంగ్రెస్, సిపిఐ పార్టీ, అక్కడ ఉన్న ఏజెంట్ వాళ్లు, ఆఫీసర్స్ ఆమెకొచ్చిన ఓట్లను వేరే కాంగ్రెస్ అభ్యర్థికి కలిపి అభ్యర్థిని విజయం సాధించినట్లుగా ధృవీకరించి తనతో పాటు బలవంతంగా సంతకం పెట్టించారని కన్నీరు పెట్టుకుంది. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్టు ఆమె తెలిపారు. ఈ ఫలితాలు దృష్టిలో ఉంచుకొని హైకోర్టుకు కూడా వెళ్తానని, భయపడేదే లేదని వాపోయారు. ఎలక్షన్ కౌంటింగ్లో ఆ రోజు నా ఓట్లని దొంగతనంగా జేబులో పెట్టుకొని మార్చేసి వేరే దాంట్లో అధికార కాంగ్రెస్ పార్టీకి దాంట్లో కలిపేశారు. నాకు ఫస్ట్ నేనే గెలుస్తున్నాను ఉద్దేశంతో వాళ్ళు బయటకు ఫోన్ వచ్చింది, బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుకొని వచ్చి లోపడుకొని నా ఓట్లని వాళ్ళు మార్చేసి నాకు అన్యాయం చేసి 70 ఓట్లతో వాళ్ళు గెలిచారు. కానీ నా ఓట్ల కట్టలు తీసుకొని వాళ్ళు మార్చేసుకొని వాళ్ళ దాంట్లో వేశారు. నేను గెలిచిన క్యాండిడేట్ బయటకు ఆల్రెడీ వెళ్ళిపోయాక నన్ను బెదిరించి బలవంతం మీద సంతకం పెట్టించారు. ఇటు సిపిఐ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, ఏజెంట్ వాళ్ళు బెదిరించారు. లోపల ఉన్న ముగ్గురు ఆఫీసర్లు కూడా బెదిరించి బలవంతం మీద నాతో సైన్ పెట్టించారు. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను హైకోర్టు కూడా పోదలుచుకున్నాను. ఈ విషయంలో నేను వదిలిపెట్టేది లేదు ఎవరిని. అధికార పార్టీ ఉంది కదా అనేసి కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం జరగడం అయితే నాకు చాలా అన్యాయం జరిగింది. 2020లో న్యాయంగా ఉంది, ఈసారి మాత్రం అన్యాయంగా జరిగింది. 54వ డివిజన్ సార్. నా పేరు మాదాసు పద్మ.